ఇప్పుడు మనం తమలపాకు కోడి తయారు చేస్తున్నామండి. రెగ్యులర్ పకోడీ కాకుండా కొంచెం తమలపాకు ఫ్లేవర్తో పకోడీ అనమాట స్టార్టర్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యపు పిండి, మైదా పిండి, తమలపాకులు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, సోంపు, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ మనకు కావాలి. సో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. నేను చిన్న ప్యాన్ పెట్టాను. ఇందులో జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాము. ధనియాలు, కొంచెమే లైట్గా వెచ్చపడనియాలన్నమాట. ధనియాలు కాస్త వేగిన తర్వాత ఇందులో సోంపు, ధనియాలు, సోంపు, జీలకర్ర ఈ మూడిటి కాంబినేషన్ మనం అప్పాలు, చెక్కలు చేసిన, పకోడీ, ఏ పకోడీ చేసినా, వెజ్ పకోడీ చేసినా, నాన్ వెజ్ పకోడీ చేసినా ధనియాలు, జీలకర్ర, సోంపు ఈ కాంబినేషన్ ఎప్పుడు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. మనం చాట్ చేసేటప్పుడు కూడా ఈ మూడింటిని ధనియాలు, జీలకర్ర, సోంపుని కొంచెం ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు వేయించి క్రష్ చేసి వేస్తారు. బాగుంటుంది. చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. మళ్ళీ ఇదే వేడి ప్యాన్లో ఒక దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా యాలకులు ఈ మూడింటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను కర్రీ పీస్ సైజులో తీసుకున్న చికెన్ ఉంది, విత్ బోనే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, ముందుగానే వాష్ చేసి పెట్టేశాను చికెన్ని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్కి సరిపడా మొత్తం ఉప్పు ఇందులోనే వేసేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా కలిపి పక్కన పెట్టేద్దాం. సింపుల్ మ్యారినేషన్ ఇది. ఇప్పుడు రోల్ తీసుకొని ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క మూడింటిని వేస్తున్నాను. ఈ కొంచెమే మనం మిక్సీలో వేయలేం కాబట్టి రోట్లో దంచేసుకుందాం. కొద్దిగా దాల్చిన చెక్క మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం ధనియాలు, సోంపు, జీలకర్ర వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా వేయించుకొని వేసుకుంటే, దంచి వేసుకుంటే ఆ మసాలా ఎప్పుడు బాగుంటుంది. ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకునే దానికన్నా ఇలా కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలా అని మొత్తం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం మనం క్రష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కొంచెం మసాలా ఎక్కువే వేయాలి. కాస్త జలుబు ఉంది, గొంతు బాగాలేదు అనుకుంటే ఈ పకోడీ సూపర్ ఉంటుందండి తమలపాకు వేసుకొని చేసుకుంటే కనుక. అలాగే ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యపు పిండి, 1 టీ స్పూన్ అంతా మైదా పిండి వేసేయండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి తమలపాకులు తీసుకొని వీటిని సన్నగా మనం తరుక్కోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని బౌల్లో వేసేసుకున్నాం. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం నీళ్లు పోసి మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ముందే వేసేసుకున్నాం. మరి మొత్తం పల్చగా చేసుకోకూడదు, పిండి పట్టుకోవాలి కదా చికెన్ పీస్కి. అలాగే తమలపాకు ముక్కలు కూడా ప్రతి ఒక్క చికెన్కి పట్టుకుంటేనే తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి తమలపాకు వేసి చికెన్ కర్రీ చేసాం. చికెన్ కర్రీకైనా ఇలా పకోడీకైనా తమలపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేయండి ఇన్ కేస్ మీరు కనుక ట్రై చేయకపోతే. ఇదిగోండి ఇలా కలిపేసాం కదా, దీన్ని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈలోపు మనం ఆయిల్ని వేడి చేసుకున్నాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని నూనెలో వేయాలి.
మరీ వేడిగా ఉండకూడదు నూనె, అలా అని చల్లగా ఉండకూడదు ఎప్పుడు పకోడీకి. ఎందుకంటే నూనె ఎక్కువ వేడిగా ఉందనుకోండి పైన నల్లగా అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అదే నూనె చల్లగా ఉంటే కోటింగ్ ఊడిపోతుంది. అది చూసుకొని ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేయాలి. రెగ్యులర్ పకోడీ చేసేటప్పుడు చికెన్ని మనం చాలా చిన్న పీసెస్ కట్ చేస్తాం, బట్ దీనికి అంత చిన్న పీసెస్ అవసరం లేదు. కాస్త పెద్ద పెద్ద పీసెసే మనం వేసుకోవచ్చు. అసలు తమలపాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తమలపాకు ఇప్పుడు మనం తక్కువ, కానీ ఒకప్పుడు అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అన్నం తిన్న వెంటనే పాన్ తింటూ ఉంటారు, స్వీట్ పాను, లేకపోతే 2 తమలపాకులు నమిలి తినేస్తూ ఉంటారు. దానివల్ల మనకి వెంటనే ఒక తేపు వచ్చేస్తుంది, బర్ఫ్ వచ్చేస్తుంది. అది మనం తిన్న ఫుడ్ మంచిగా అరగడానికి పనిచేస్తుంది. ఇంకా రోజు 2-3 తమలపాకులు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులే రావు తెలుసా. అసలు అందులో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి అప్పట్లో చాలా హెల్తీగా ఉండేవాళ్ళు మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు. వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా తమలపాకును డైరెక్ట్గా తినేవాళ్ళు. కాబట్టి అసలు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉండేవి కాదు. ఇప్పుడే మనకి ఇవన్నీ వస్తున్నాయి. అందుకే చక్కగా ఇంట్లో ఒక తీగ పెట్టేసుకొని తమలపాకును పెంచుకొని అటు వెళ్తూ ఇటు వెళ్తూ తమలపాకును తెంపుకొని తినేయండి. మీకు కనుక తమలపాకును డైరెక్ట్గా తినడం నచ్చకపోతే కనుక రోజ్ ఫ్లవర్స్తో చేస్తారు. గుల్కన్ని కొంచెం మధ్యలో పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. నాకైతే స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం. డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా తమలపాకును తినొచ్చు. అంతేకాకుండా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే కూడా తమలపాకును నమిలి తింటే ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందంట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కొన్నే చెప్పాను తమలపాకు కోసం. నేను మాట్లాడుతూ తమలపాకు గురించి చెప్తూ ఇక్కడ ఫ్రై అయితే అయిపోయిందండి. చూడండి మంచి క్రిస్పీగా అయిపోయింది. నేను ఎక్కువ పిండి వేయలేదు, పైననే మనకి లైట్గా కోటింగ్ వచ్చింది. తమలపాకు ఫ్లేవర్తో బాగుంటుంది. ఎక్కువ పిండి వేస్తే మళ్ళీ ఆ తమలపాకు ఫ్లేవర్ తెలీదు మనకి. తమలపాకు కోడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లో పెట్టేస్తాం. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, ఎప్పుడైనా చేసుకోవచ్చు, సీజన్తో సంబంధం లేకుండా. పైనుండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆనియన్ని కట్ చేసి పెట్టాను. తమలపాకు కోడి తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అదే ప్యాన్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసి వేయించి రోల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా దంచుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో 1 కప్పు శనగపిండి, బియ్య పిండి, మైదా పిండి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న తమలపాకు కూడా వేసి, అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం నీళ్లు కూడా పోసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తమలపాకు కోడి రెడీ అవుతుంది.